ఆసీస్తో ఆడిలైడ్లో జరుగుతున్న వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన క్లాస్ను వెలికితీశాడు. జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తను అనుభవంతో ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి 3వ వికెట్కు అజేయంగా 100 పరుగులకు పైగా జోడించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 9 పరుగులు మాత్రమే చేసి జేవియర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. దీంతో 17 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్, శ్రేయస్ అయ్యర్ సమోచితంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. తొలి వన్డేలో విఫలమైన హిట్ మ్యాన్ ఈ మ్యాచ్లో ఆదుకున్న తీరును అభిమానులు అభినందించారు. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో నిరాశపరిచిన తరువాత రెండో వన్డేలో తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. ఇదే సమయంలో కింగ్ కోహ్లీ మాత్రం మరోసారి డకౌట్ అయి తీవ్ర నిరాశపరిచాడు. ఇటువంటి సమయంలో శ్రేయస్ అయ్యర్తో కలిసి రోహిత్ శర్మ ఆదుకున్న తీరు ఆకట్టుకుంది. దీంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక రోహిత్కు తిరుగుండదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి లయ అందుకున్నాడంటే రోహిత్ను ఆపడం ఎవరితరం కాదని అంటున్నారు. అలాగే 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్లో హిట్ మ్యాన్ ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.